మేనిఫెస్టోలో ఎన్నికలలో వీళ్ళు ఫేకింది రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఫేకింది ఏంది కాంగ్రెస్ పార్టీ అంతా అన్నాడు. 20,000 కోట్లు పెడతాం ప్రతినిత్యం అని చెప్పిండ్రు. కానీ ఇవాళ ఏం చేసిండ్రు? 12,511 కోట్లు మాత్రమే బీసీల కోసం బడ్జెట్ పెట్టిండ్రు. అంటే ఇది ఒక పెద్ద ఫేక్. సెకండ్ ఏంటిది? ఎంబీసీకి ప్రత్యేకంగా ఒక మినిస్ట్రీ ఇస్తామని చెప్పిండ్రు. ఎంబీసీలో ఉండే చిన్న చిన్న కమ్యూనిటీస్ అన్నిటికీ కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. వాళ్ళకి షాపింగ్ కాంప్లెక్స్ కట్టిస్తామని చెప్పిండ్రు. ఎక్కడా కూడా ఆ దిశగా ఒక ముందడుగు వేయడం కానీ, మరి వృత్తి పనులన్నీ కూడా గ్లోబలైజేషన్లో పోతున్నాయి కాబట్టి వాటిని ఆదుకోవాలనే ఆలోచన కానీ ఎక్కడా కూడా లేదు. కేవలం తెలంగాణ జాగృతి మాత్రమే ఎంబీసీల గురించి, బీసీల గురించి ఆలోచిస్తుంది. కాబట్టి మేము చెప్పినాం, ఒకనాడు వస్తుంది మా ప్రభుత్వం, వచ్చినప్పుడు పుస్తెలు మట్టెలు చేసేటటువంటి జీవో మీద మొదటి సంతకం పెడతామని కూడా చెప్పినాం. ఎందుకు చెప్తున్నాం అంటే మా కమిట్మెంట్ అది. ఈ రాష్ట్రంలో ఉన్న ఎంబీసీలు ఆగమైపోతున్నారు కాబట్టి వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం శ్రద్ధ లేని వ్యవహారం చేస్తుందనే విషయాన్ని మళ్ళొకసారి తెలియజేస్తున్నాం.